హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వనస్థలపురం గురుద్వారా రోడ్లో ఉన్న ఈ జయభవాని జ్యూస్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్తుంటే ఫ్రూట్స్, కోకోనట్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా వీళ్ళ దగ్గర ఆత్రేయపురం పూతరేకులు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇంకా లోపల చూసుకున్నట్టయితే మంచి డెకరేషన్తో సిట్టింగ్ ప్లేస్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా వీళ్ళు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటారు, స్విగ్గీ, జొమాటోలో. ఇంకా ఈ ఫ్రూట్స్ చూసి నిజమైన ఫ్రూట్స్ అనుకున్నా, కానీ ఈ నిజమైన ఫ్రూట్స్ అయితే కాదంట, షో కోసం అలా పెట్టారంట. ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసి వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్స్, స్మూతీస్, ఫ్రూట్ జ్యూసెస్, రోజ్ మిల్క్ స్నాక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ప్రైసెస్ బిలో 150 రూపీస్ నుంచే. ఆర్డర్ ఇచ్చిన 5 to 10 minutes లోపు అయితే రెడీ చేసి అయితే ఇచ్చేస్తారు. పైనాపిల్ మంచిగా కట్ చేసి పాలు చక్కెర మిక్సీలో వేసి మిక్సీ పట్టి గ్లాస్లో పోసి కొంచెం ఐస్ క్రీమ్ పెట్టి ఇస్తాడు. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. ఒక గ్లాస్ తీసుకొని చాక్లెట్ క్రీమ్ మంచిగా గ్లాస్ పట్టేలా మంచి డిజైన్ వేసి ఓరియో థిక్ షేక్ అయితే దాంట్లో వేసి పైన ఓరియో బిస్కెట్ ఒక స్పూన్ అయితే పెట్టిస్తాడు. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఇంక చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక తర్వాత అయితే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ విత్ ఐస్ క్రీమ్ అయితే చెప్పామన్నమాట. దీంట్లో 2 types ఆఫ్ ఐస్ క్రీమ్ వేసి టూటీ ఫ్రూటీ, కిస్మిస్, ఒక చెర్రీ పెట్టి పైన సిరప్ వేసి ఇచ్చాడు. తర్వాత బాదం మిల్క్ షేక్ అయితే ఒక చెప్పామన్నమాట. దాంట్లో స్లైస్ గా కట్ చేసుకున్న బాదం అయితే వేశాడు. ఒకసారి కలిపేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఒక స్కూప్ అయితే వేశాడు. వేసి ఒక స్పూన్ అయితే పెట్టేసి ఇచ్చేసాడు. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయితే పడింది. తర్వాత లస్సీ అయితే చెప్పామన్నమాట. దీంట్లో సబ్జా సీడ్స్ వేసి మంచిగా కలిపేశాడు. కలిపేసి వెనలా ఐస్ క్రీమ్ అయితే ఒక స్కూప్ అయితే వేశాడు. వేసి టూటీ ఫ్రూటీ అయితే వేసేసి పైన కొంచెం రెడ్ కలర్ సిరప్ అయితే వేశాడు. వేసి ఇచ్చేసాడు. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అయితే పడింది. తర్వాత కర్బూజా, సపోటా, మ్యాంగో స్మూతీ అయితే చెప్పామన్నమాట. మ్యాంగోని మంచిగా కట్ చేసి దాంట్లో మిల్క్ వేసి ఐస్ వేసి మంచిగా మిక్స్ పట్టాడు. వీటి టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే ఇచ్చి పడేసిండు. ఒక్కో టేస్ట్ ఒక్కోలాగా అనిపించింది. ఇంకా స్మూతీస్ అయితే 80 రూపీసే పడ్డాయి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించాయి. తర్వాత అవకాడోని మంచిగా కట్ చేసి మిక్సీలో వేసి కొంచెం చక్కెర, కొన్ని వాటర్ అయితే పోసాడు. లాస్ట్లో కొన్ని మిల్క్ అయితే వేశాడు. ఇంకా మిక్సీ పట్టేసి గ్లాస్లోకి వేసేసి దాంట్లో కొంచెం లాస్ట్లో హనీ అయితే వేశాడు. బాదం స్లైస్ గా కట్ చేసి ఒక స్పూన్ అయితే పెట్టేసి ఇచ్చేసాడు. దీని కాస్ట్ వచ్చేసి 130 పడింది. టేస్ట్ అయితే ఇచ్చి పడేసాడు. ఇంకా తర్వాత అయితే వీళ్ళ దగ్గర వెరైటీస్ ఆఫ్ సోడాస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. వీళ్ళ దగ్గర స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మసాలా స్వీట్ కార్న్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్. తర్వాత అయితే పన్నీర్ పిజ్జా, వెజ్ పిజ్జా అయితే చెప్పాం. దీనిపైన మంచిగా క్రీమ్ అయితే వేసి మంచిగా దాన్ని పట్టేలా కలిపేశాడు. ఒక పిజ్జా పైన క్యాప్సికమ్, ఆనియన్స్, పన్నీర్ ముక్కలు అయితే వేసి సైడ్ కి పెట్టేశాడు. ఇంకో పిజ్జా పైన టమాటా, ఆనియన్స్, క్యాప్సికమ్ అయితే వేశాడు. 2 పిజ్జాస్ పైన చీజ్ అయితే ఫుల్ గా వేశాడు. లాస్ట్ లో జెలిపినోస్, ఒలివర్స్ అయితే పెట్టేసి చిల్లీ ఫ్లేక్స్ వేసేసి 2 పిజ్జాస్ అయితే ఓవెన్ లో పెట్టేసి కొద్దిసేపు అయితే ఆగమన్నాడు. ఇంకా వీళ్ళ దగ్గర మస్ట్ ట్రై వచ్చేసి ఎగ్ కుల్ఫీ అనమాట. ఎగ్స్ అయితే మిషన్ లో వేసేసి ఒక స్టిక్ అయితే పెట్టి తీసేశాడు అనమాట. కొంచెం మసాలా చల్లి నాకైతే ఇచ్చేసాడు. టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.